హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాచ్యూలో ఇప్పుడు సెకండరీ రూల్స్ చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ యూసేజ్ ఆర్ ప్రాక్టీస్ డెవలప్డ్ అండర్ ద స్టాచ్యూ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ది మీనింగ్ రికగ్నైజ్ టు ఇట్స్ వర్డ్స్. యూసేజ్ లేదా ప్రాక్టీస్ డెవలప్డ్ అండర్ ద స్టాచ్యూ ఈజ్ ఇండికేటివ్ మీనింగ్ రికగ్నైజ్ టు ద వర్డ్స్కి మీనింగ్ని రికగ్నైజ్ చేస్తాయి. ఏవి? యూసేజ్, ప్రాక్టీస్, అలాంటి వర్డ్స్. ఏ యూనిఫామ్ ప్రాక్టీస్ కంటిన్యూడ్ అండర్ అన్ ఓల్డ్ స్టాచ్యూ అండ్ ఇన్యాక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ టు అమెండ్ ద సేమ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు షో దట్ ద ప్రాక్టీస్ ఫాలోడ్ వాజ్ బేస్డ్ ఆన్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లా. యూనిఫామ్ ఒకే విధంగా ప్రాక్టీస్ కంటిన్యూడ్ అండర్ అండ్ ఓల్డ్ స్టాచ్యూ ప్రకారం ఒకే విధంగా ప్రాక్టీస్ కంటిన్యూ చేసిన అండ్ ఇన్యాక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ టు అమెండ్ ద సేమ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు షో దట్ ద ప్రాక్టీస్ ఫాలోడ్ వాజ్ బేస్డ్ ఆన్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాని కరెక్ట్గా అండర్స్టాండ్ చేయడం కోసం యూనిఫామ్గా యూజ్ చేస్తారు. యూనిఫామ్ ప్రాక్టీస్ కంటిన్యూడ్ అండర్ అండ్ ఓల్డ్ స్టాచ్యూ inaction of legislature to amend the same or important factor to show that the practice followed. Same or important factor to show that the practice followed. ఎందుకంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండడం కోసం ఒకేలాగా యూజ్ చేస్తారు. when the usage or practice receives judicial or legislative approval, it gains additional weight. అడిషనల్ బెనిఫిట్ పొందాలి అంటే కనుక యూసేజ్ ఆర్ ప్రాక్టీస్ రిసీవ్స్ జ్యుడిషియల్ ఆర్ లెజిస్లేచర్ అప్రూవల్. న్యాయపరంగా లెజిస్లేటివ్ అప్రూవల్ గెయిన్ అయినప్పుడే అడిషనల్ వెయిట్ వచ్చింది యూసేజ్ ఆర్ ప్రాక్టీస్కి. ఎప్పుడు? జ్యుడిషియల్ ఆర్ లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చినప్పటి నుంచి అడిషనల్ పవర్ వచ్చింది, అడిషనల్ వెయిట్, అడిషనల్ గెయిన్, అడిషనల్ బెనిఫిట్ వచ్చింది. ఇన్ దిస్ కనెక్షన్ వీ హ్యావ్ టు బియర్ ఇన్ మైండ్ 2 లాటిన్ మ్యాగ్జిమ్స్. 2 లాటిన్ మ్యాగ్జిమ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఆప్టిమా లిగమ్ ఇంటర్ప్రెస్ట్ కన్స్యూటుడో, అంటే ద కస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది లా. లాని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి కస్టమ్ అనేది బెస్ట్ ఇంటర్ప్రిటర్. అండ్ కాంటిప్రానియా ఎక్స్పోజిటోయిస్ట్ ఆప్టిమా ఎట్ ఫోర్టిసిమో ఈజ్ ఇన్ లీగ్. ద బెస్ట్ వే టు ఇంటరప్ట్ ఏ డాక్యుమెంట్ ఈజ్ టు రియలైజ్ ఇట్ యాజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రీడ్ వెన్ మేడ్. ద బెస్ట్ వే టు interpret a document is to read it as it would have been read when made. డాక్యుమెంట్ బెస్ట్ ఇంటర్ప్రిట్ ఒక డాక్యుమెంట్ని బాగా అర్థం చేసుకోవాలి, ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అంటే కనుక చదవాలి, లేదా డాక్యుమెంట్ని బాగా అర్థం చేసుకోవాలంటే ద బెస్ట్ వే టు ఇంటర్ప్రిట్ ఏ డాక్యుమెంట్ ఈజ్ టు చదవాలి, ఈజ్ టు రీడ్ ఇట్ యాజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రీడ్ వెన్ మేడ్. అది ఎప్పుడు వచ్చింది అనేది మొత్తం దాని గురించి చదవాలి. ద బెస్ట్ వే టు ఇంటర్ప్రిట్ ఏ డాక్యుమెంట్ ఈజ్ టు రీడ్ ఇట్ యాజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రీడ్ వెన్ మేడ్. అప్పుడే బాగా అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ 2 రూల్స్ ఉన్నాయి సెకండరీ రూల్స్లో. ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్, అసోసియేటెడ్ వర్డ్స్ టు బి అండర్స్టూడ్ ఇన్ కామన్ సెన్స్ మేనర్. వెన్ 2 words or expressions are coupled together, one of which generally excludes the other. Obviously, the more general term is used in meaning exclusively the specific one. 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ని యూజ్ చేసి 2 words or expressions, 2 words ఇంకా లేదా ఎక్స్ప్రెషన్స్ కపుల్డ్ టుగెదర్, రెండింటిని కలిపి ఒకేసారి యూజ్ చేసినప్పుడు ఒకటిని ఎక్స్క్లూడ్ చేయాల్సి వచ్చింది. ద మోర్ జనరల్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మీనింగ్ ఎక్స్క్లూడ్ ద స్పెసిఫిక్ వన్ ఎక్స్క్లూడ్. రెండు వర్డ్స్ లేదా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి యూజ్ చేసినప్పుడు జనరల్లీ ఎక్స్క్లూడ్స్ ద అదర్. సో ఏదో ఒకటి ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఎక్కువగా
జనరల్ టర్మ్ యూజ్ చేస్తారు, స్పెసిఫిక్ వన్ ఎక్స్క్లూడ్ చేస్తారు. నెక్స్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ నొసిటోర్ ఎస్ సొసిసిస్. It is known by its associates. That is to say, the meaning of a word is to be judged by a company it keeps. ఏ వర్డ్స్ని యూజ్ చేయాలి, ఏ వర్డ్ని యూజ్ చేయకూడదు అనేది కంపెనీని వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి, వాళ్ళ కంటెక్స్ట్ని బట్టి ఉండిద్ది. When two or more words which are capable of similar meaning are coupled together, they are to be understood in their nature or quality. రెండు సిమిలర్ మీనింగే, ఒకే మీనింగ్ ఉండి రెండింటిని కలిపి ఒకే చోట ఉన్నప్పుడు వాటి అండర్స్టాండింగ్ని బట్టి, వాటి నేచర్ని బట్టి తీసుకుంటారు. ఇక్కడ సెకండరీ రూల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంటర్నల్ ఎయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్స్. ఇంటర్నల్ ఎయిడ్స్ టు ఇంటర్ప్రిటేషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ ది స్టాచ్యూ. On the other hand, external aids of the interpretation are those factors which are external to the text of the statute but are of greater help. Internal aids to interpretation or construction are those which are found within the text of the statute. ఇంటర్నల్ ఎయిడ్స్ అనేది ఇంటర్ప్రిట్ లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి స్టాచ్యూలో ఉన్న టెక్స్ట్ని ఉపయోగిస్తారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్స్నేమో ఇంటర్ప్రిట్ చేయడానికి దోస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ టు ద టెక్స్ట్ ఆఫ్ ది స్టాచ్యూ. టెక్స్ట్ ఆఫ్ ది స్టాచ్యూ అంటే స్టాచ్యూ యొక్క ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడ్స్ని యూజ్ చేస్తారు. విత్ ఇన్ ద టెక్స్ట్, వితిన్లో ఉన్న వాటికైతే ఇంటర్నల్, అవుట్ సైడ్ అయితే ఇంకా ఎక్స్టర్నల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎయిడ్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇంటర్నల్ ఎయిడ్స్, ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి ఎగ్జాంపుల్స్ ఇంటర్నల్ ఎయిడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎయిడ్స్ని నోట్ చేశాను. ఒక్కొక్కటిగా ఫస్ట్ ఇంటర్నల్ ఎయిడ్స్లో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ టైటిల్ అండ్ షార్ట్ టైటిల్. షార్ట్ టైటిల్ merely identify the enactment and is chosen merely for convenience. షార్ట్ టైటిల్ ఎక్కువ ఏ దానికి యూజ్ చేస్తారంటే కన్వీనియన్స్, ఈజీగా ఉండడం కోసం యాక్ట్లో ఏదైనా నోట్ చేసినప్పుడు. నెక్స్ట్ లాంగ్ టైటిల్ డిస్క్రైబ్ ద ఎనాక్ట్మెంట్ అండ్ డస్ నాట్ మియర్లీ ఐడెంటిఫై ఇట్. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయలేదు యాక్ట్ గురించి మొత్తం. షార్ట్ టైటిల్ అయితే యాక్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుద్ది. లాంగర్ టైటిల్ మాత్రం డస్ నాట్ మియర్లీ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడదు. లాంగ్ టైటిల్ ఆఫ్ యాక్ట్ ఈజ్ అండ్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్లో లాంగ్ టైటిల్ అనేది ఒక పార్ట్. వీ కెన్ దెర్ఫోర్ రెఫర్ టు ఇట్, అసర్టైన్ ద ఆబ్జెక్ట్, స్కోప్ అండ్ పర్పస్ ఆఫ్ ది యాక్ట్ అండ్ సో ఈజ్ అడ్మిసిబుల్ యాజ్ అన్ ఎయిడ్ టు ఇట్స్ కన్స్ట్రక్షన్. లాంగ్ టైటిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ ఏంటి, స్కోప్ ఏంటి, పర్పస్ ఏంటి, యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్, స్కోప్, పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రియాంబుల్ సెకండ్ది ఇంటర్నల్ ఎయిడ్స్లో. The preamble expresses the scope, object and purpose of the act more comprehensively than long title. Preamble expresses the scope, object and purpose of the act. Act యొక్క scope, object, purpose preamble express చేస్తుంది. మోర్ క్లియర్ దెన్ లాంగ్ టైటిల్. లాంగ్ టైటిల్ కంటే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసిద్ది ప్రియాంబుల్. Preamble may recite the ground and the cause of making a statue and the evil which is sought to be remediated by it. ప్రియాంబుల్ గట్టిగా ఏం చెప్తుందంటే స్టాచ్యూ తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు. ప్రియాంబుల్ మెస్ డిసైడ్ సే లౌడ్ ద గ్రౌండ్ అండ్ ద కాజ్ ఆఫ్ మేకింగ్ ఏ స్టాచ్యూ. కారణం ఎందుకు స్టాచ్యూ తయారు చేయడానికి. And the evil which is sought to be remedied it by it. జాగ్రత్తగా ఏమీ హాని లేకోకుండా చేసిద్ది.
preamble may recite the ground and the cause of making a statute and the evil which is thought to be remediated by it. Next, the preamble of a statute is a part of the enactment and can legitimately be used for construing it. ప్రియాంబుల్ స్టాచ్యూలో ఒక పార్ట్ యాక్ట్లో, ఇది అర్థం చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. లెజిటిమేట్లీ బి యూజ్డ్ ఫర్ కన్స్ట్రూయింగ్ ఇట్, చట్టబద్ధమైనవి ఏవైనా అర్థం చేసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తారు. ప్రియంబుల్ డస్ నాట్ ఓవర్ రైట్ ద ప్లెయిన్ ప్రొవిజన్ నార్మల్ ప్రొవిజన్ని ఓవర్ రైట్ చేసి మాత్రం వెళ్ళదు. ప్రియంబుల్ విత్ ఇన్ ద ప్రొవిజన్లోనే ఉండిద్ది, ప్లెయిన్ ప్రొవిజన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఎయిడ్, హెడ్డింగ్ అండ్ టైటిల్ ఆఫ్ చాప్టర్. A number of sections in an act applicable to any particular object are grouped together, sometimes in the form of chapter prefixed by heading and or title. చాలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ చాలా ఉంటాయి. అవన్నిటిని ఎలా డివైడ్ చేస్తారంటే హెడ్డింగ్స్, టైటిల్స్ ఇచ్చి చాప్టర్ నేమ్స్ అలా ఫిక్స్ చేసి డివైడ్ చేస్తారు. హెడ్డింగ్ అండ్ టైటిల్ prefixed to sections or groups of sections can legitimately be referred for the purpose of construing the enactment or its parts. ఎందుకు ఇవన్నీ హెడ్డింగ్స్ టైటిల్స్ పెడతారు అంటే కనుక ఈజీగా అర్థం చేసుకోవడం కోసము యాక్ట్ని. The heading to one group of section cannot be used to interrupt another group of section. ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్కి ఒక హెడ్డింగ్ ఇచ్చినది, అది ఇంకొక గ్రూప్ ఆఫ్ సెక్షన్ని ఏమీ ఇబ్బంది కానివ్వదు, ఇంటరప్ట్ ఏమీ మీడియేట్ అవ్వదు, మిడిల్లో ఇంటరప్షన్ క్రియేట్ చేయదు, ప్రాబ్లం క్రియేట్ చేయదు. మార్జినల్ నోట్స్ మీన్స్ టైటిల్స్ ఆఫ్ ది సెక్షన్ యొక్క టైటిల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తారు. సిఐటి వర్సెస్ అహ్మదాబాయ్ ఉమర్ బాయ్ అండ్ కో కేసులో అయితే కెనాట్ బి రెఫర్ టు ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రూయింగ్ స్టాచ్యూ. మార్జినల్ నోట్స్ని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు స్టాచ్యూని అండర్స్టాండింగ్ చేసుకోవడం టైంలో అని ఈ కేసులో చెప్పారు. నెక్స్ట్, దివాన్ సింగ్ వర్సెస్ రాజేంద్ర పీడి అర్దేవి, సరబ్జిత్ వికిల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇతనేమో ఈ కేసులో ఏం చెప్పారంటే పర్మిసిబుల్ ఇన్ ఎక్సెప్షనల్ కేస్ ఫర్ కన్స్ట్రూయింగ్ ఏ సెక్షన్ ఇన్ ఏ స్టాచ్యూ అర్థం చేసుకోవడంలో ఇక్కడైతే యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో యూజ్ చేయమని చెప్పారు. నెక్స్ట్, ఉత్తమ్ దాస్ చెలా సుందర్ దాస్ వర్సెస్ SGPC A 1996 SC 2133 ఏం చెప్తుందంటే ఈ కేసులో ఏం చెప్తున్నారంటే కీ టు ద లెజిస్లేటివ్ ఇంటెంట్. ఇది మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది లెజిస్లేటివ్ ఇంటెంట్కి అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీ సజన్ మిల్స్ లిమిటెడ్ వర్సెస్ CIT 1985 156 ITR 585 SC కేసులో అయితే రిలవెంట్ ఫ్యాక్టర్ టు బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ కన్స్ట్రూయింగ్ ద అంబిట్ ఆఫ్ ది సెక్షన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం కొన్ని రిలవెంట్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయమని ఈ కేసులో చెప్తున్నారు. మార్జినల్ నోటీస్ ఓవర్. నెక్స్ట్, డెఫినేషనల్ సెక్షన్స్. The legislation contains the definition to a word at the earliest. ప్రతి వర్డ్కి ఒక డెఫినేషన్ ఉండిద్ది లెజిస్లేషన్లో. కోర్ట్ at the time of interpretation of the ambiguous word not to substitute its own meaning by ignoring the meaning in the legislation. కోర్టు అర్థం చేసుకోవడం కోసము ఏదైనా వర్డ్ని తన ఓన్ మీనింగ్ని యూజ్ చేయకూడదు, లెజిస్లేషన్లో ఇచ్చిన మీనింగ్ని ఇగ్నోర్ చేసి. పర్పస్ ఆఫ్ డెఫినేషన్ క్లాస్ ఈస్ టూ ఫోల్డ్స్, దట్ ఈస్ interrupt the act and shorten the language by using the word that defined. డెఫినేషన్ క్లాస్ యొక్క పర్పస్ ఏంటంటే టు ఇంటరప్ట్ ద యాక్ట్లో ఇంటరప్ట్ అవ్వడము అండ్ షార్టన్ ద లాంగ్వేజ్ బై యూజింగ్ ద వర్డ్ దట్ డిఫైన్డ్. లాంగ్వేజ్ని ఈజీగా సింపుల్గా షార్టన్ చేయడము. నెక్స్ట్, రిస్ట్రిక్టివ్ అండ్ ఎక్స్టెన్సివ్ డెఫినేషన్స్. ఇన్ డెఫినేషన్స్ వర్డ్ మీన్ యూజ్డ్ ఎయిదర్ ఇట్ may exhaustive or restrictive meaning only consider. In definition word mean, డెఫినేషన్లో వర్డ్ అంటే ఏంటంటే either it may exhaustive or restrictive, అది ఎగ్జాస్టివ్ లేదా రిస్ట్రిక్టివ్.
కానీ రిస్ట్రిక్టివ్ మీనింగ్నే కన్సిడర్ చేస్తారు. ఇన్ డెఫినేషన్ వర్డ్ మీన్ యూజ్డ్ ఎయిదర్ ఇట్ మే ఎగ్జాస్టివ్ ఆర్ రిస్ట్రిక్టివ్. వర్డ్ అంటే ఎగ్జాస్టివ్ లేదా రిస్ట్రిక్టివ్, కానీ రిస్ట్రిక్టివ్ నే కన్సిడర్ చేస్తారు. వేర్ ద వర్డ్ ఈస్ డిఫైన్డ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్, ఎక్కడైనా డెఫినేషన్లో మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఉంటే ఆ డెఫినేషన్ అనేది ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే ఎక్స్పాన్సివ్, పెద్దదనేది అని. వేర్ ద వర్డ్ ఈస్ డిఫైన్ టు అప్లై టు ఇంక్లూడ్ టు అండ్ ఇంక్లూడ్ టు అప్లై టు అండ్ ఇంక్లూడ్ అనే వర్డ్ డెఫినేషన్లో ఉంటే అది ఎక్స్టెన్సివ్, బ్రాడ్ అని. డెఫినేషన్ సెక్షన్ వర్డెడ్ యాజ్ is deemed to include may use as inclusive or exhaustive. Deemed to include అని ఉంటే ఇంకా అది ఇంక్లూజివ్ ఆర్ ఎగ్జాస్టివ్ అలా యూస్ చేస్తారు, ఇంక్లూజివ్ లేదా ఎగ్జాస్టివ్లో. నెక్స్ట్ ambiguous definition. When definition is ambiguous, interrupt it with the help of other provisions of act and not to read in isolation. ఎప్పుడైనా డెఫినేషన్ క్లియర్గా లేకపోతే అదర్ యాక్ట్లో ఉన్న అదర్ ప్రొవిజన్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. డెఫినేషన్ సబ్జెక్ట్ టు కాంట్రరీ కంటెక్స్ట్. వర్డ్ కంటైన్ సెవరల్ మీనింగ్, ద మీనింగ్ నియరర్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ ఓన్లీ టు కన్సిడర్. ఒక వర్డ్కి చాలా మీనింగ్స్ ఉంటాయి, కానీ ఆ సెంటెన్స్లో ఆ వర్డ్కి ఏ మీనింగ్ సూట్ అవుతుందో అదే తీసుకోవాలి. నెక్స్ట్ illustrations appended to the section form part of the statute and are considered to be of relevance and value in considering the text of the sections. However, illustrations cannot have the effect of modifying the language of the section and can neither curtail nor expand the ambit of the section. Illustrations add to the section అంటే అపెండెడ్ టు ద సెక్షన్ అంటే అడిషన్, అనుబంధం, సెక్షన్కి చాలా ఇంపార్టెంట్. ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది స్టాచ్యూ అండ్ ఆర్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ రిలవెన్స్ అండ్ వాల్యూ ఇన్ కన్సిడరింగ్ ద టెక్స్ట్ ఆఫ్ ది సెక్షన్స్. However, illustration cannot have effect of modifying the language of the section. Illustration cannot have the effect of modifying the language of the section. Section యొక్క లాంగ్వేజ్ని ఏం ఎఫెక్ట్ అవ్వవు illustration. And neither curtail nor expand the ambit of the section, and neither delete nor expand the ambit of this section, scope of the section. ఇవేమీ ఎఫెక్ట్ అవ్వవు. ఎఫెక్ట్ ఆఫ్ మోడిఫైయింగ్ లాంగ్వేజ్ cannot affect of language and cannot delete or nor expand the ambit of the section. ఇల్లుస్ట్రేషన్స్ వల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు సెక్షన్కి, మళ్ళీ సెక్షన్లో ఉన్నవి ఏవి డిలీట్ అవ్వవు. ఇల్లుస్ట్రేషన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది స్టాచ్యూలో ఒక పార్టే అంతే. సెక్షన్స్ యొక్క కంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ఇల్లుస్ట్రేషన్స్ని యూజ్ చేస్తారు. Provisos. The normal function of a proviso is to accept something out of the enactment or the quality something stated in the enactment which would be within its purview if the proviso were not there. Normal function, proviso యొక్క normal function ఏంటంటే is to accept something out of the act and or to qualify something stated in the act. Enactment అంటే act. Something out of the act or to qualify something stated in the act which would be within its purview if the proviso were not there. Proviso యొక్క నార్మల్ ఫంక్షన్లో ఎక్సెప్షన్ కేసు ఏంటంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆర్ క్వాలిఫై సంథింగ్ స్టేటెడ్ ఇన్ ది ఎనాక్ట్మెంట్ విచ్ వుడ్ బి విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూ ఇఫ్ ద ప్రొవిజో వర్ నాట్ దేర్. ఏదైతే విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూలో ఉండిద్దో ప్రొవిజన్ వర్ నాట్ దే, ప్రొవిజో ఉండదు అక్కడ. A provision should not be ordinarily interrupted as a general rule. Provision should not be ordinarily interrupted. General rule lo interrupt అవ్వదు. Proviso curves out an exceptional to the main proviso to which it has been enacted and to no other. Proviso curves అనేది
exception to the main proviso to which it has been enacted and to no other. Proviso clause అనేది exception to the main proviso. Next, explanation. An explanation should normally be so read as to harmonize with and clear up an ambiguity in the main section. Explanation should normally be so read as harmonize with and clear up an ambiguity in the main section. మెయిన్ సెక్షన్లో ఏదైనా క్లియర్గా లేకపోతే దాన్ని క్లియర్ చేస్తుంది ఎక్స్ప్లెనేషన్ ద్వారా క్లియర్ చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది నార్మల్గా ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదైనా సెక్షన్లో అన్క్లియర్గా ఉన్న వర్డ్స్ని క్లియర్ చేయడం కోసం, అర్థం చేసుకోవడం కోసం. ఇది ఇట్ షుడ్ నాట్ బి సో కన్సిడర్డ్ టు ద యాజ్ టు వైడన్ ద అంబిట్ ఆఫ్ ది సెక్షన్. సెక్షన్ ఏమి చేంజ్ చేయదు. ఇట్ షుడ్ నాట్ కన్స్ట్రూడ్, అండర్స్టూడ్. ఇట్ షుడ్ నాట్ బి సో అండర్స్టూడ్ యాజ్ టు వైడన్ ద అంబిట్ ఆఫ్ ది సెక్షన్. సెక్షన్ యొక్క స్కోప్ని వైడన్ ఏం చేయదు. ఇట్ షుడ్ నాట్ బి సో కన్స్ట్రూడ్. ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ యాడింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ద సెక్షన్. ఈ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ సెక్షన్కి యాడ్ చేశారు. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ ఇంటెంట్మెంట్ ఆఫ్ ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంటెంట్మెంట్ ఆఫ్ ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. కోర్ట్ ఆర్డర్ని యాక్ట్ ఇట్ సెల్ఫ్ కోర్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. క్లారిఫై any vagueness in the main enactment to take it consistent with the object. ఏదైనా క్లియర్గా లేకపోతే క్లారిఫై చేస్తుంది. Provide an additional support to the object of the act to make it meaningful and purposeful. అడిషనల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్ప్లెనేషన్ అనేది మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా అర్థం చేసుకోవడం కోసం. Fill up the gap which is relevant for the purpose of the explanation to suppress the mischief and advance the object of the act. ఏవైనా మిస్చీఫ్ ఉంటే కనుక తొలగించి రిలవెంట్ పర్పస్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ యొక్క రిలవెంట్ పర్పస్ని ఫిల్ చేస్తుంది ఎక్స్ప్లెనేషన్. షెడ్యూల్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ అన్ యాక్ట్లో షెడ్యూల్స్ కూడా ఒక పార్ట్. దే మస్ట్ బి రీడ్ టుగెదర్ విత్ ద యాక్ట్ ఫర్ ఆల్ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. హవెవర్ the expression in the schedule cannot control or prevail over the expression in the enactment. If there appears to be any inconsistency between the schedule and enactment, the enactment shall always prevail. There must be read together with the act for all the purpose of construction. However, the expression in the షెడ్యూల్లోని ఎక్స్ప్రెషన్ కెనాట్ కంట్రోల్ ఆర్ ప్రివైల్ ఓవర్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఎనాక్ట్మెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ని ప్రివైల్ చేయదు. ప్రివైల్ అంటే సుపీరియర్. షెడ్యూల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కెనాట్ కంట్రోల్ ఆర్ ప్రివైల్ ఓవర్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ది ఎనాక్ట్మెంట్. కెనాట్ కంట్రోల్ లేదా కంట్రోల్ చేయలేదు లేదా superior over the expression in the enactment. ఇలా ఏం చేయరు. the schedule in the expression cannot control or prevail over the expression of the enactment. If there appears to be any inconsistency between the schedule and enactment, ఏదైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఇంకా షెడ్యూల్కి ఎనాక్ట్మెంట్కి మధ్య ఎనాక్ట్మెంట్నే కన్సిడర్ చేయాలి. Next, external aids. Historical setting. In construing any enactment, we have to take help from all those external historical facts which were necessary in understanding
and comprehension of the subject matter and the scope and object of the enactment. యాక్ట్లో ఏదైనా మీనింగ్ని తీసుకునేటప్పుడు హెల్ప్ ఫ్రమ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఎక్స్టర్నల్ లేదా హిస్టారికల్ ఫ్యాక్ట్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. నెసరీ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ది స్కోప్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్. టేక్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ దోస్, ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే యాక్ట్లో హెల్ప్ ఫ్రమ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ హెల్ప్ తీసుకుంటాము. విచ్ ఆర్ నెసరీ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్ కంప్రహెన్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ది స్కోప్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్. ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ మ్యాటర్, స్కోప్, యాక్ట్ యొక్క సబ్జెక్ట్ మ్యాటరు, స్కోప్, ఆబ్జెక్ట్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ లేదా ఎక్స్టర్నల్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్, హిస్టరీ ఇన్ జనరల్ అండ్ పార్లమెంటరీ హిస్టరీ ఇన్ పర్టికులర్. హిస్టరీ ఇన్ జనరల్ and parliamentary history in particular, ancient statues, contemporary or other authentic words and writings, all are relevant in interpreting and construing an act. ఇవన్నీ వర్డ్స్ అవసరం యాక్ట్ని అర్థం చేసుకోవడానికి. కన్సాలిడేటింగ్ స్టాచ్యూస్ అండ్ ప్రీవియస్ లా. The preamble to many statutes contain expressions such as an act to consolidate the previous law, etc. In such a case, the court may stick the presumption that it is not intended to alter the law. Many statutes contain expressions. చాలా స్టాచ్యూస్లలో ఎక్స్ప్రెషన్స్లు కంటైన్ ఉంటాయి. చాలా యాక్ట్స్లలో ఎక్స్ప్రెషన్స్ కంటైన్ అయి ఉంటాయి. సచ్ యాజ్ అవేంటంటే an act to consolidate the previous law, etc. ఇలా ఉన్నప్పుడు in such a case, the court may stick to the presumption that it is not intended to alter the law. అలాంటి కేసులలో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటే లాని ఆల్టర్ చేయకూడదు అని. నెక్స్ట్, యూసేజ్. వేర్ ద మీనింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఇన్ ఎ స్టాచ్యూ ఈజ్ డౌట్ఫుల్. ఏదైనా మీనింగ్ డౌట్ఫుల్గా ఉంటే యూసేజ్, హౌ దట్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ ఇంటరప్టెడ్ అండ్ యాక్టెడ్ అపాన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మెనీ డిటర్మైన్ ఇన్ ట్రూ మీనింగ్. ఆ యాక్ట్ ఎలా యూజ్ చేశారు అలా అర్థం చేసుకొని ట్రూ మీనింగ్ ఏంటో డిటర్మైన్ చేయాలి. నెక్స్ట్, ఎర్లియర్ అండ్ అనలాగస్ యాక్ట్స్. Where there are different statutes in pari materia, that is in an analogous case, made at different times or even expired, not referring to each other, they shall be taken and construed together as one system and as explanatory of each other. ఎక్కడైనా డిఫరెంట్ స్టాచ్యూస్ ఉంటే కనుక రెండింటిని కంపేర్ చేసి మేడ్ డిఫరెంట్ టైమ్స్లలో ఎక్స్పైర్ అయ్యాయా లేదా అవన్నీ చూసి తో మేడ్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఆర్ ఈవెన్ ఎక్స్పైర్డ్ అండ్ నాట్ రెఫరింగ్ టు ఈచ్ అదర్, దే షెల్ బి టేకెన్. అన్ని విధాలుగా అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ టుగెదర్ యాజ్ వన్ సిస్టమ్ అండ్ యాజ్ ఎక్స్ప్లెనేటరీ ఆఫ్ ఈచ్ అదర్. వేర్ దెర్ ఆర్ డిఫరెంట్ స్టాచ్యూస్ ఇన్ ఏ pari materia in an analogous case and comparable to made at different times or even expired and not referring to each other, they shall be taken and construed together as one system. వాటిని అంతా రెఫర్ చేసి ఈవెన్ ఎక్స్పైర్ అయ్యాయా లేదా నాట్ రెఫరింగ్ టు ఈచ్ అదర్, అవి రెఫర్ చేసుకున్నారా లేదా అన్ని విధాలుగా కంపేర్ చేసి ఒక దగ్గరికి తీసుకురావాలి యాజ్ వన్ సిస్టమ్ అండ్ యాజ్ ఎక్స్ప్లెనేటరీ ఆఫ్ ఈచ్ అదర్. రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ టూ యాక్ట్స్, రెండు యాక్ట్స్ మధ్య ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చిందంటే దెన్ ద లేటర్ అండ్ పాయింట్ ఆఫ్ టైమ్ షెల్ ప్రివైల్. లేటర్ పాయింట్లో ఏది వచ్చిందో దాన్నే తీసుకోవాలి. ఎర్లియర్ యాక్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై లేటర్ యాక్ట్. Sometimes later act furnishes a legislative interpretation of the earlier one if it is pari materia and but only if the provisions of the earlier act are ambiguous. కొన్నిసార్లు ఏదైనా ఇంటరప్షన్ వస్తే ఎర్లియర్ వన్కి ఓన్లీ
but only if the provisions of the earlier act are ambiguous. Reference to Repeal Act. Where a part of an act has been repealed, it loses its operative force. Nevertheless, such as repealed part of the act may still be taken into account for construing the unrepealed part. This is so because it is part of the history of the new act. రిపీల్ అంటే రివోక్. ఎక్కడైనా యాక్ట్ని రివోక్ చేస్తే, రిమూవ్ చేస్తే, ఇట్ లూజెస్ ఇట్స్ ఆపరేటివ్ ఫోర్స్. అది దాని ఆపరేటింగ్ ఫోర్స్ని లూజ్ అవుతుంది. సచ్ ఏ రిపీల్డ్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్ మే స్టిల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ కన్స్ట్రూయింగ్ ద అన్రిపీల్డ్ పార్ట్. అలా రిపీల్డ్ పార్ట్ని యాక్ట్లో తీసుకొని such a repealed part of the act such a repealed part of the act may still be taken into account for construing the unrepealed part. అన్రిపీల్డ్ పార్ట్ని అర్థం చేసుకోవడం కోసం రిపీల్డ్ పార్ట్ని కన్సిడర్ చేస్తారు. దిస్ ఈజ్ సో బికాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఎ న్యూ యాక్ట్. దీన్నే హిస్టరీ ఆఫ్ న్యూ యాక్ట్ అంటారు. డిక్షనరీ డెఫినేషన్స్. నెక్స్ట్, where the word is not defined the act itself, we may refer to dictionaries to find out the general sense in which that word is commonly understood. ఎక్కడైనా వర్డ్కి where the word is not defined in the యాక్ట్లో ఆ వర్డ్కి డెఫినేషన్ ఇవ్వకపోతే డిక్షనరీస్ని రెఫర్ చేస్తాం. జనరల్గా మనం కామన్గా వర్డ్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవడం కోసం. ఇన్ సెలెక్టింగ్ వన్ అవుట్ ఆఫ్ సెవరల్ మీనింగ్స్ ఆఫ్ ఎ వర్డ్ వీ మస్ట్ ఆల్వేస్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద కంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది యాక్ట్. చాలా మీనింగ్స్ ఉంటాయి ఒక వర్డ్కి, కానీ మనం ఆ కంటెక్స్ట్లో, ఆ సెంటెన్స్లో ఏ వర్డ్ సూటబుల్లో ఆ వర్డ్నే కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ దట్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ ఇన్ ది యాక్ట్ మస్ట్ టేక్ దేర్ కలర్ ఫ్రమ్ ద కంటెక్స్ట్ ఇన్ విచ్ దే అపియర్. ఇది ఫండమెంటల్ రూల్. The meaning of the word and expression used in the act must take their color from the context in which they appear. Judicial decisions laying down the meaning of words in construing statute in parameteria will have greater weight than the meaning furnished by dictionaries. Judicial decisions meaning of words in construing statute in parameteria will have greater weight than meaning of డిక్షనరీలో ఉన్న మీనింగ్స్ కంటే స్టాచ్యూలో ఉన్న మీనింగే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ టెక్నికల్ టర్మ్స్ రిఫరెన్స్ మే బీ మేడ్ టు టెక్నికల్ డిక్షనరీస్. టెక్నికల్ టర్మ్స్కి టెక్నికల్ డిక్షనరీస్నే రెఫర్ చేస్తారు. టెక్నికల్ వర్డ్స్కి టెక్నికల్ డిక్షనరీస్నే రెఫర్ చేస్తారు. అర్థం టెక్నికల్ టర్మ్స్ని అర్థం చేసుకోవడం కోసం. Foreign decisions of countries following the same system of jurisprudence as ours and given on laws similar to ours can be legitimately used for construing our acts. However, prime importance is always to be given to the language of the Indian statute. Where guidance can be obtained from Indian decisions, reference to foreign decisions may become unnecessary. ఏవైనా ఫారిన్ డెసిషన్స్ తీసుకోవాలంటే ప్రైమరీ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే ఇండియన్ స్టాచ్యూకే ఇవ్వాలి. ఇండియన్ డెసిషన్స్ నుంచి ఏదైనా గైడెన్స్ అబ్టైన్ చేస్తే ఫారిన్ డెసిషన్స్ బికమ్ అన్నెసరీ. ఫారిన్ డెసిషన్స్ అనేది యూజ్లెస్. రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్. Find out what a reasonable man who has taken care to inform himself of the surrounding circumstances of a deed or document and of its scope would understand by the words used in the deed or document. Reasonable man ఏం చేస్తారంటే who has taken care to inform himself of the surrounding circumstances of a deed or document and of its scope would understand by the words used in the deed or document. సర్కమ్స్టెన్స్ని బట్టి, సరౌండింగ్స్ని బట్టి వాటి యొక్క మీనింగ్స్ అర్థం చేసుకుంటారు. డీడ్ డాక్యుమెంట్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్ని యూజ్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి చేస్తాడు. టర్మ్స్ ఆఫ్ వన్ డీడ్ కెనాట్ బి కన్సిడర్డ్ ద రెఫరెన్స్ టు ద టర్మ్స్ ఆఫ్ అనదర్ డీడ్. ఒక డీడ్లో ఉన్న టర్మ్స్ని కెనాట్ బి కన్సిడర్డ్ బై రెఫరెన్స్ టు ద టర్మ్స్ ఆఫ్ అనదర్ డీడ్. అనదర్ డీడ్ని రెఫర్ చేయడం కోసం ఒక డీడ్లో యూజ్ చేసిన వర్డ్స్ని ఏమి కెనాట్ బి కన్సిడర్డ్. ఒక డీడ్లో యూజ్ చేసిన వర్డ్స్ని ఇంకొక డీడ్ని రెఫర్ చేయడం కోసం యూజ్ చేయరు.
ద సేమ్ వర్డ్ కెనాట్ బి హ్యావ్ టూ డిఫరెంట్ మీనింగ్ ఇన్ ది సేమ్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్లో సేమ్ వర్డ్స్ ఒకే వర్డ్కి రెండు మీనింగ్లు ఏమీ రావు. అసర్టైన్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది parties to the instrument after considering all the words in the document did concerned in their ordinary natural sense. పార్టీస్ యొక్క ఇంటెన్షన్ ఎలా అసర్టైన్ చేస్తామంటే ఆల్ ద వర్డ్స్ డాక్యుమెంట్లో ఉన్న డీడ్లో ఉన్న అన్ని వర్డ్స్ని కన్సిడర్ చేస్తే ఇన్ ఆర్డినరీ న్యాచురల్ సెన్స్ మేనర్లో అన్ని డాక్యుమెంట్ డీడ్లో ఉన్న వర్డ్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే ఆ ఇంటెన్షన్ ఏంటి పార్టీస్ని అనేది అర్థం చేసుకుంటాం. ద సర్కమ్స్టెన్సెస్ in which the particular words had been used have also to be taken into account. సర్కమ్స్టెన్స్ని బట్టి పర్టికులర్ వర్డ్స్ని యూజ్ చేయాలి, ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి, అక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. ద స్టాచ్యూ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ది పార్టీస్ యూజింగ్ ద వర్డ్స్ హ్యావ్ ఆల్సో టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ యాజ్ ద సేమ్ వర్డ్ మే బీ యూజ్డ్ బై an ordinary person in one sense and by a trained person or a specialist in quite another special sense. ఒకే వర్డ్ని రెండు విధాలుగా యూజ్ చేస్తారు. స్పెషల్ అండ్ ట్రైన్డ్ పర్సన్ ఒక విధంగా యూజ్ చేస్తారు, ఆర్డినరీ పర్సన్ ఇంకొక విధంగా యూజ్ చేస్తాడు. ఇట్ మే హ్యాపెన్ దట్ ద సేమ్ వర్డ్ అండర్స్టూడ్ ఇన్ వన్ సెన్స్ విల్ గివ్ ఎఫెక్ట్ టు ఆల్ ద క్లాజెస్ ఇన్ డీడ్ వైల్ టేకెన్ అనదర్ సెన్స్ మైట్ రెండర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది క్లాజెస్ ఇన్ఎఫెక్టివ్. ఇన్ సచ్ ఏ కేస్ ద వర్డ్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ది ఫార్మర్ అండ్ నాట్ ద లేటర్ సెన్స్. ఒక వర్డ్కి it may happen that same word understood in one sense will give effect to other in the deed while taken in another sense might render one or more of the classes ineffective. అలాంటి టైంలో ఫార్మర్దే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఏ వర్డ్ యొక్క మీనింగో అదే తీసుకుంటారు, లేటర్ది ఇగ్నోర్ చేస్తారు. సేమ్ వర్డ్ అండర్స్టూడ్ ఇన్ వన్ సెన్స్ విల్ గివ్ ఎఫెక్ట్ టు ఆల్ ద క్లాసెస్ ఇన్ ద డీడ్ వైల్ టేకెన్ ఇన్ అనదర్ సెన్స్. ఇంకొక సెన్స్లో తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ ఇస్తాయి అన్న టైంలో ఫార్మర్ వన్నే కన్సిడర్ చేస్తారు. It may also happen that there is a conflict between two or more clauses of the same document. An effort must be made to resolve the conflict by interrupting the clauses so that all the clauses are given effect to. If, however, it is not possible to give effect to all of them, then it is the earlier clause that will override the later one. There is a conflict, two or more clauses కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే కనుక ఎర్లియర్ క్లాజ్నే కన్సిడర్ చేయాలి, లేటర్ని ఇగ్నోర్ చేయాలి. Similarly, if one part of the document is in conflict with another part, an attempt should always be made to read the two parts of the document harmoniously if possible. పాసిబుల్ అయితే రెండింటిని ఒకేసారి చదవాలి, లేదంటే పాసిబుల్ అవ్వకపోతే ద ఎర్లియర్ పార్ట్ విల్ ప్రివేల్ ద లేటర్ వన్ విచ్ షుడ్ దేర్ బీ డిస్రిగార్డెడ్. ఎర్లియర్ వన్నే కన్సిడర్ చేయాలి, రెండింటిని చదవగలిగితే ఒకేసారి చదవేయాలి పాసిబుల్ అయితే, పాసిబుల్ కాకపోతే ఎర్లియర్ వన్నే కన్సిడర్ చేయాలి. ఇక్కడితో interpretation of statutes chapter is over.